అవుతున్నప్పుడు నేను, నవీన్ గారు, రవి గారు తమన్ దగ్గరికి వెళ్ళాము. ఇలా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ ప్రీపోన్ చేద్దాం అంటున్నారు. నీకు అసలే చాలా తక్కువ టైం ఇచ్చాను, అందులోంచి ఇంకో 1 వీక్ వచ్చేస్తాను. ఎందుకంటే 19th సినిమా రిలీజ్ అవ్వాలంటే ప్రింట్ వెళ్ళడానికి, ప్రింట్ చూడడానికి 19th, కానీ తమన్కి ఇంకో 3 రోజులు తక్కువే ఉంటుంది. ఓవర్సీస్కి అతని డెడ్ లైన్ వచ్చేసి 16వ తారీఖే. సో నేను టెన్షన్ పడిపోయా ఫస్ట్. మామూలుగానే 26th అనుకున్నాం, 19th అంటే 19th కదా, 26th కల్లా సౌండ్ రెడీ అయిపోయి ఓవర్సీస్కి వెళ్ళిపోవాలి. చాలా తక్కువ టైం, ఆల్మోస్ట్ 12-13 రోజులు టైము. బావా నాకైతే నీ చాయిస్తో వెళ్దాం అనుకుంటున్నా, నేను నువ్వు చెప్పు నీ కంఫర్ట్ అన్నప్పుడు ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే మావాడు. ఓకే చేసేద్దాం, ఏముంది ఇంకో 2-3 గంటలు ఎక్కువ కష్టపడదాం అన్నాడు. థ్యాంక్ యూ బావా, హ్యాట్స్ ఆఫ్. 10-12 రోజుల్లో ఇంత పెద్ద భారీ కమర్షియల్ సినిమాకి పాటలు అంటే అయిపోయింది, ఫైట్లు, ఎంటర్టైన్మెంట్ పోనీ అంటే ఒకటే జోన్లో ఉండే సినిమా కాదు ఇది. రకరకాల ఎమోషన్స్, విలన్తో ఉన్నప్పుడు ఒక సీరియస్నెస్, యాక్షన్ సీక్వెన్సెస్, రాశికన్నతో వచ్చే ఎంటర్టైన్మెంట్, శ్రీలీల గారి క్యారెక్టరేషన్, అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేవలం 12-13 రోజుల్లో కొట్టేసాడండి. నిన్న చూసిన తర్వాత తమన్ పర్ఫార్మెన్స్ బద్దలైపోయిందని బయటకు వస్తారు. ఫస్ట్ సినిమాల నుంచి బయటకు వచ్చినప్పుడు తమన్ గురించే మాట్లాడుకుంటారు. ఇందులో నాకు ఏ మొహమాటం లేదు, తమన్ గారి గురించే మాట్లాడుకుంటారు ఫస్ట్. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. లైఫ్లో నువ్వు చేసిన ఈ మేలు, ఈ సహాయం, నా రైట్ టైంలో నా పక్క నిలబడి నాకు ఇచ్చిన ఈ ధైర్యం నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. లవ్ యూ బాస్, లవ్ యూ. ఇకపోతే మా శ్రీలీల అండ్ రాశికన్న గారు, మేము శ్రీలీలతో షూటింగ్ చేసినప్పుడు అప్పటికి ఇంకా మేము ఆ క్యారెక్టరేషన్ రాశికన్న అనుకోవాలా, ఆవిడ ఊరికి ఆల్ ది బెస్ట్ చెప్తామని సెట్కి వచ్చారు రెడీ బిఫోర్ ఎలక్షన్స్. వచ్చినప్పుడు మనం పనిచేయాలి హరీష్ అంటే, యా రాశి మనం కూడా పనిచేయాలి అని చెప్పి ఇద్దరం అనుకున్నాము. మేబీ తన మేనిఫెస్టేషన్ నా మేనిఫెస్టేషన్ తెలీదు, 2.5 సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఆ క్యారెక్టర్కి మళ్ళీ రాశికన్న గారు వచ్చారు. సో అన్నీ కుదిరినాయండి. ఇంకా శ్రీలీల గారి గురించి మొన్నే చెప్పాను నేను, చాలా 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 ఇంటెలిజెంట్. మిగతా విషయాలు ఆవిడ గురించి ఎవరిని అడిగితే నేను Q&Aలో చెప్దాం అనుకుంటున్నాను. ఫ్రీ ఈవెంట్ లాగా మళ్ళీ ఎక్కువసేపు క్లాసులు వింటున్నాను. కాకపోతే ఈ సినిమాకి అడిషనల్ ఫోటోగ్రఫీ 2 సాంగ్స్ ఇచ్చిన మా కెమెరామెన్ రవివర్మన్ గారికి, అలా దురంధర్ సినిమా గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. మీరు అడగముందే అది క్వశ్చన్ అంతా అడుగుతారేమో, మళ్ళీ చెప్తున్నా, చాలామంది 25 ఉన్నారు కాబట్టి. ఆదిత్య ధర్ ఈజ్ అ వెరీ 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 పొటెన్షియల్ డైరెక్టర్ అండ్ ఒక నాట్ ఓన్లీ దురంధర్, ఊరి సినిమా నుంచి బీన్ గ్రేట్ అడ్మైర్ ఆఫ్ హిస్ వర్క్. అండ్ వాళ్ళ జోనర్ వేరు, మన జోనర్ వేరు. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ ఎ కాంపిటీషన్ ఆఫ్ సినిమా ఫ్రమ్ 19th ఉగాది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సెలబ్రేషన్ ఆఫ్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు. మీకు